భగవద్గీత 193వ రోజు 32వ శ్లోకం. ఏవం బహువిధ యజ్ఞ విధాత బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం బహువిధః యజ్ఞః నితతః బ్రాహ్మణః ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం ఈ ప్రకారముగా బహువిధ అనేక విధములైన యజ్ఞములు బ్రాహ్మణ బ్రహ్మము యొక్క ముఖే ముఖమునందు వితాత విస్తరింపబడినవి తాన్ సర్వాన్ వాని నన్నింటిని కర్మజాన్ కర్మము నుండి పుట్టిన వానినిగా విద్ధి తెలుసుకొనుము. ఏవం ఇటుల జ్ఞాత్వా తెలుసుకొని విమోక్షసే విముక్తుడవు కాగలవు. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో సవివరముగా వివరింపబడినవి. ఈ యజ్ఞముల నన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగును తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలిసికొనుము. అనుష్ఠానము వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడయ్యదవు. In this very manner, numerous other types of sacrifices are described in details within the Vedas. Understand thus, all these sacrifices yield their full fruition only when performed with purity of thought, word, and deed. Thus, understand this essence of action. Through spiritual practice, you will be forever liberated from worldly bonds.